వ్యవహారంపై నేను ఎట్లా మాట్లాడతా ఉరియక కాళేశ్వరం గురించి నువ్వే కదా మాట్లాడాల్సింది కాళేశ్వరం గురించి ఏవరక నీకు మీరు మాట్లాడతారా కాళేశ్వరం గురించి నేను కదా 70-80 పుస్తకాలు చదివి నా రక్తం బొట్టు ఖర్చు పెట్టి గదన్నానమ్మా మళ్ళా మాట్లాడతాడట నేనే మాట్లాడతా మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడతా అంటుండు టీవీలో డిబేట్ ఇంటర్వ్యూలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అంటుండు నీకు దండం రా ఒక్కసారి మార్నింగ్ న్యూస్ కు రా కాక మంచిగా మాట్లాడు ఒక్కసారి రా మార్నింగ్ న్యూస్ కు ప్రజలారా మీరన్న చెప్పురి కేసీఆర్ కు నేను ఒక పోల్ పెడతా ఇది ఆయన దగ్గరికి తీసుకపోరిచారా ప్రజలే అడుగురు ప్రశ్న లేకపోతే నువ్వే చెప్పు నేను వస్తా ఫామ్ హౌస్ కో భీమ్ హౌస్ కో ఏడుకని రమ్మంటే అట్లనే సరే రమ్మంటే అట్లా కూడా వస్తాం ఏం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైనా వస్తా అంటుండే మరి డిబేట్లలో టీవీలలో ఇంటర్వ్యూలలో వస్తా అంటుండు మరి రా రైట్ మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న కార్యక్రమానికి కేసీఆర్ రావాలి అంతే రావాలా వద్దా నేనైతే రావాలని కోరుకుంటా ఉన్నా ఒక్కసారి అవకాశం ఉంటే వచ్చిపో కేసీఆర్ ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువత ఇది ఎందుకు తయారైందంటే కేసీఆర్ ఊర్ల పొంటి బుడ్డ పొరగాలను తాగిపిచ్చుడు మొత్తం జీవితాలు ప్రతి ఊర్లకు బెల్ట్ షాపులు తీసుకుపోయాడు కదా ఇక తాగి అది క్వార్టర్ సీస కొనాలంటే 200 గంజాయి అయితే 10-20 రూపాయలు పెడితే దొరికే ఓకే దాంట్లో సీరియట్లలో బిరెట్లలో మలిసి కథం ఆ కార్యక్రమాన్ని తెరలేపిరన్నట్టు రైట్ గా మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న షోకు కేసీఆర్ రావాలా వద్దా దయచేసి రావాలని చెప్పండి ఓటింగ్ లో పాల్గొనండి దయచేసి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మీ మొదటి ఇంటర్వ్యూ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి మంచిది కేసీఆర్ గారు మీరు మొదటిది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటది 100% వస్తాడని అనుకుంటున్నాను నేను కూడా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టా మీరు రావచ్చు ఎందుకంటే 87 ఏళ్ళ పెద్ద ఆయనే పట్టుకొచ్చినాం 67 ఏళ్ళలో నువ్వు వస్తే తప్పేం లేదు కదా టీ న్యూస్ కు తప్ప ఎక్కడికి పోటట దయచేసి రావాలి సార్ మీరు వస్తాడు మిమ్మల్ని గౌరవించుకుంటాం శాల్వా బొకే తోటి ఇన్వైట్ చేస్తాం దయచేసి మార్నింగ్ న్యూస్ కి కేసీఆర్ రావాలి ఎట్లాగో మీరే అంటా ఉన్నారు ఏమని మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడతా టీవీలో డిబేట్ ఇంటర్వ్యూలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అంటా ఉండు 1-2 పళ్ళు విరిగితే మొత్తం తీసేసుకుంటామా అదే మాట్లాడుకుందాం సార్ అదే మాట్లాడుకుందాం రండి ఎందుకంటే మంచి సబ్జెక్టే మీరు మేడిగడ్డ గురించే మాట్లాడుతా అంటున్నారు నేను 2015, 16, 17, 18 దాకా కూడా మేడిగడ్డ ఇష్యూ పైన ఇన్డెప్త్ గా నేను ఆ వ్యవహారాల్లో ఉన్నా ఏం జరుగుతుందో పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో నేను పాత్రుణ్ణి అసలు టీఎంసీలు ఏంది ఏం నీళ్లు బారితే ఏం కథ మేడిగడ్డ ఏంది అన్నారం ఏంది సుందిల్ల ఏంది నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఏంది దీని వెనకాల ఉన్న మతలాబ్ ఏంది బహుశా నాకు అంతో ఇంతో తెలుసారు మీ అంత 70-80 వేల పుస్తకాలు నాకు తెలియదు కానీ మోతాదు వరకు అయితే తెలుసు దయచేసి మార్నింగ్ న్యూస్ కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారిని పండితుణ్ణి చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ద చీఫ్ ను వరల్డ్ ఫేమస్ మేధావిని ఇన్వైట్ చేస్తా ఉన్నాం మార్నింగ్ న్యూస్ మీకు అట్లా కూడా లేదు సార్ పాత కూడా లేదు ఆఫీస్ మళ్ళీ మాడిఫై చేసినాం అవన్నీ ఉన్నాయి మీరు దయచేసి రండి లేకపోతే ఇక్కడ వీలు కాదంటే తమరే చెప్పండి ఒక ప్లేస్ అక్కడికే మా బృందం కూడా వస్తారు నేను ఒక్కరిని వస్తా పోనీ ఎట్లంటే గట్లే ఇక లేదు మళ్ళా నువ్వు కుదరదంటే దర్శనం వస్తాడు అట్లయినా సరే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం సార్ ఈ విషయంలో దయచేసి మార్నింగ్ న్యూస్ మాత్రం రావాలి మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న షోకు కేసీఆర్ రావాలా వద్దా రావాలని 190% అని చెప్తారు సార్ మీరు స్టార్ట్ చేయండి మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి కేసీఆర్ రావాలి కేసీఆర్ ఇక్కడి నుంచే టీవీ డిబేట్ ఇంటర్వ్యూలకు వస్తా అని చెప్పి కేసీఆర్ అంటాడు ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్